పెడితే ఒక 6 ఇంచులకు మంత్రి పడతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే గంట పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం రేవంత్ రెడ్డికే చెల్లుతుందని అన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకుని చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామక పత్రాలు రెడీమేడ్ గా తయారయ్యాయని అన్నారు. 2 ఏళ్ల కిందనే 18,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారని హరీష్ రావు ఆరోపించారు. చిత్తశుద్ధి గల ప్రభుత్వం అయితే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదని, 2 ఏళ్లలో చేసిందేమీ లేక బీఆర్ఎస్ పై ప్రభుత్వంపై నిందలు మోపుతోందని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే గంట పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం రేవంత్ రెడ్డికే చెల్లుతుందని అన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు సీఎం పదవికి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామక పత్రాలు రెడీమేడ్ గా తయారయ్యాయని అన్నారు. 2 ఏళ్ల కిందటే 18,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారని హరీష్ రావు ఆరోపించారు. చిత్తశుద్ధి గల ప్రభుత్వం అయితే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదని, 2 ఏళ్లలో చేసిందేమీ లేక బీఆర్ఎస్ పై ప్రభుత్వం నిందలు మోపుతోందని హరీష్ రావు మండిపడ్డారు. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వారాంతంలో